సో గ్లాకోమాకి ఎటువంటి లక్షణాలు ఉంటాయి అంటే యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గ్లాకోమాకి లక్షణాలు ఏమీ ఉండవండి. అందుకే ఈ కండిషన్ని సైలెంట్ థీఫ్ ఆఫ్ సైట్ అంటారు. ప్రాబ్లం చాలా అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళే వరకు యూజువల్గా ఎటువంటి లక్షణాలు ఉండవు. చాలా అడ్వాన్స్డ్ గ్లాకోమాకు వచ్చిన తర్వాత స్లోగా పేషెంట్కి అర్థమవుతుంది చూపు తగ్గింది, దట్టు పెరిఫెరల్ విజన్ ముందు ఎఫెక్ట్ అవుతుంది, ఆ తర్వాతే సెంటర్ విజన్ స్ట్రైట్ విజన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అందుకే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లక్షణాలు ఉండవు. కాబట్టి ఎస్పెషలీ రిస్క్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా గ్లాకోమా స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చి చెకప్ చేయించుకుంటే ఒకవేళ ప్రాబ్లం ఉంటే అది మనం ఎర్లీగా డిటెక్ట్ చేసి తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే చూపు తగ్గిపోయే రిస్క్ని మనం సిగ్నిఫికెంట్గా తగ్గించగలుగుతాము. బట్ ఒకవేళ కంట్లో ప్రెషర్ కానీ బాగా పెరిగితే వెంటనే ఫాస్ట్గా ఎక్కువగా పెరిగింది అంటే అలాంటప్పుడు కంట్లో పెయిన్ రావడం, వాటరింగ్, రెడ్నెస్, విజన్ తగ్గిపోవడం లాంటి లక్షణాలు ఉండే అవకాశం ఉంది. అదర్వైజ్ గ్లాకోమా ఇస్ ప్రిడామినెంట్లీ అన్ ఏసిమ్టమాటిక్ డిసీజ్ అండి. అంటే ఈ జబ్బుకి యూజువల్గా ఎటువంటి లక్షణాలు ఉండవు. పేషెంట్కి వాళ్ళంతటి వాళ్ళకి నాకు గ్లాకోమా ఉంది అనేది గ్లాకోమా స్పెషలిస్ట్ ఆర్ డాక్టర్ ఆఫ్థాల్మాలజిస్ట్ చెక్ చేసేదాకా యూజువల్గా తెలియదండి, బయటికి రాదు.